నా ప్రియమైన మత్స్యకార సోదరులందరికీ నేను వేడుకుంటున్నాను. సోదరులారా, మీరందరూ ఒకసారి ఆలోచించండి. గత 40 సంవత్సరాలుగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మన మత్స్యకారులకి ఎటువంటి స్థానం ఉంది ఒకసారి ఆలోచించండి. మనల్ని ఎక్కడ పెట్టారో ఒకసారి ఆలోచించండి. మనకి రాజకీయ కట్టు బానిసల్లాగా వాడుకుంటున్నారే తప్ప మనకి సముచిత స్థానం అనేది కల్పించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మత్స్యకారు చావులంటే వాళ్ళ పట్టడం లేదు. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పటికీ మన వలసలు ఆగడం లేదు. ఎందుకని ఆగడం లేదు మీరు ఒకసారి ఆలోచించారా? మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మన జీవనం కోసం సముద్రంలో యుద్ధం చేస్తున్నాం. మన చావుని సవాలుగా చేసుకొని వేట సాగిస్తున్నాం. అది కాకుండా మనం ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత కూడా మన బ్రతుకుల మీద మనకి ఆశ లేకుండా పోతుంది. మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మన ప్రాంతం నుండి చాలా వరకు కూడా ఆ మద్రాస్ కానీ, గోవా కానీ, ముంబై కానీ, ఇట్లా ఈరావల కానీ, ఇట్లా చాలా ప్రాంతాల వరకు కూడా వలసలైపోయిన తర్వాత కూడా మిత్రులారా, మనం అక్కడ వేట చేయడానికి వెళ్తున్నాము. అక్కడ మనకి సెక్యూరిటీ అనేది లేదు, మనకి భద్రత లేదు. అక్కడ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా మన చావుని మనం సవాలు చేస్తున్నాము. మన దేశానికి కూడా మన 8% అంటే 8% మత్స్య సంపద ద్వారానే మన దేశానికి ఆర్థిక వ్యవస్థను కూడా మనంతు సహాయంగా చేస్తున్నాము. మిత్రులారా, మనం ఇంత చేస్తున్నా కానీ మన ప్రాంతంలో కూడా మనకి మత్స్య సంపద ఉంది. ఆ మత్స్య సంపదని మనం సులువుగా అయిన పద్ధతిలో వాటిని పట్టుకోగలం. దాన్ని మనం వేట చేయగలం. కానీ అటువంటి మనకి ఫెసిలిటీస్ అనేవి ఎక్కడ లేవు. చాలా వరకు ప్రభుత్వాల నుండి వచ్చినా కానీ మన వరకు తీసుకురావడం లేదు, మనకి తెలియజేయడం లేదు. మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మన మత్స్యకారులకి 20 లక్షల కోట్లు ఒక పథకం అనేది ఉంది, మత్స్య సంపద యోజన. ఓకేనా? ఆ మత్స్య సంపద యోజనలోన మన ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు ఎంతవరకు వాటి నుండి ఫలాలు అందుకున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతమందికి వాటి నుండి వచ్చింది మీరు ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, ఇప్పుడు దాకా మనం చేసేది మోసం. అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని రాజకీయాల పేర్లు చెప్పి కలతలు పెడుతున్నారు తప్ప, మనల్ని విడగొడుతున్నారు తప్ప, మనల్ని అభివృద్ధిని అడ్డుకుంటున్నారు తప్ప మనల్ని అభివృద్ధి చేయడం లేదు. ఇంకోటి కూడా మీరు ఆలోచించాలి. మత్స్యకార సోదరులారా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎంతవరకు మన గ్రామాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. చాలా వరకు కూడా మన వాళ్ళు అప్పర్ ఎడ్యుకేషన్కి చాలా తక్కువ మంది వెళ్తుంటారు. తక్కువ అంటే తక్కువ కాదు, చాలా వరకు వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మనం మ్యాక్సిమం మనలో ఉన్న సొసైటీలో ఉన్న వరకు కూడా మత్స్య సంపదపై డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి దానిపైన ఎక్కువ అవగాహన అనేది కల్పించాలి. సిఫ్నెట్ అటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ అటువంటి విద్యా సంస్థలు అనేవి మన దగ్గర ఏర్పరచాలి. కానీ అటువంటివి లేవు. వాటికి కొన్ని దశాబ్దాలు పోయినా కానీ మన మత్స్యకార గ్రామాల్లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అటువంటి తీరడం లేదు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పార్టీలప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు మనం భుజాలపై పెట్టుకొని మోస్తాము. వాళ్ళకి ఎట్లయినా ఓట్లు వేస్తాం. కాబట్టి ఓట్ల టైంలోనే మన దగ్గరకు వస్తారు. మనం ఎక్కడో మన మత్స్యకారుడు తప్పిపోయాడంటే వాళ్ళకి అసలు పట్టింపు అనేది ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కొన్ని వందలాది మంది, నాకు తెలిసి ఈ 5 సంవత్సరంలోన ఆ పక్క డొంకూరు, సొన్నాపురం నుండి ఆ పక్క ఏడులపాలెం వరకు చూస్తే చాలామంది వరకు కూడా చనిపోయారు. కనీసం అక్కడ మనం ఇతర రాష్ట్రాలు చనిపోతున్నా అక్కడ నుండి మన పార్థివ దేహాలు మన గ్రామాలకు తీసుకురావడానికి కూడా అవ్వడం లేదు. కనీసం మన ఫ్యామిలీస్కి మన చివరిసారి ముఖం చూపేయాలన్నా అవ్వడం లేదు. సోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకెంతకాలం కట్టుబానిసలాగా ఉంటారు? ఒక్కసారి మీలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు కళ్ళు తెరవకపోతే మరొక 5 సంవత్సరాలు మనకి ఎట్లా వెనక్కి నెట్టు వేస్తారు. ఈవెన్ దో మనం ఎక్కడ ఏ ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ మనం తెలియజేసినా కానీ ఆ తూతూ మంత్రంగా ఆ నిమిషానికి అట్లా అంటారు తప్ప మనల్ని పట్టించుకోవడం లేదు. గుర్తించండి. మనకి సబ్సిడీ వచ్చిన స్కీమ్స్ ఎంతవరకు అవగాహన చేకూర్చి మనకి వచ్చేలా చేస్తున్నారు? సబ్సిడీ వచ్చే స్కీమ్స్ ఎంతవరకు వస్తున్నాయి? మనకి కార్పొరేషన్ నుండి ఎంతవరకు వస్తున్నాయి? మనకి సొసైటీల నుండి ఎంతవరకు వస్తున్నాయి? మీరు ఒకసారి ఆలోచించండి. మన ప్రాంతానికి ఎంతవరకు నిధులు వచ్చాయి? అటువంటి నిధులు మనకి ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాము అన్ని మీరు ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, మనకి చేసింది దగా.
మోసం, కుట్ర తప్ప ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోవడం లేదు. మిత్రులారా, మీరు ఇప్పుడు కానీ కళ్ళు తెరవకపోతే మరొక 5 సంవత్సరాలు మనం ఇంకా వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. కనీసం ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు మత్స్యకార గ్రామాల్లో, ప్రాపర్ వాటర్ ఫెసిలిటీస్ లేవు మత్స్యకార గ్రామంలో. తరాలు బట్టి మన చావులు చేస్తున్నా మన చావుల్ని చూస్తున్నారే తప్ప ఎందుకు చనిపోతున్నారు, దానికి కారణం ఏంటి, ప్రాపర్ అనాలిసిస్ చేసి వాడిని చావుల్ని ఎలాగాపాలని కూడా ఆలోచన చేయడం లేదు. ఇక్కడ నుండి ప్రజలు ఎందుకు వలస వెళ్ళాల్సి వస్తుందో కూడా వాళ్ళు కనీసం ఆలోచన చేయడం లేదు. ఇక్కడ మనకి ఫిషింగ్ హార్బర్ ఎందుకు కట్టడం లేదు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ సబ్సిడీ బోట్లు ఉన్నాయి ఎందుకు ఇప్పించడం లేదు ఒకసారి ఆలోచించండి. మనకి 40% సబ్సిడీతో 30% సబ్సిడీతో కూడా ఉన్నాయి, సొసైటీ మీద కూడా ఉన్నాయి. ఎందుకు మనల్ని సరైన ప్రణాళిక పెట్టి చేయడం లేదు. ఇక్కడ వచ్చిన చూడాలి మత్స్యకారుల సోదరులారా, మనకి చాలా పలు రకాల చేపలు ఉంటాయి. ఏ చేప దేనికి వినియోగిస్తారు అది ఫస్ట్ ప్రాపర్ అనాలిసిస్ చేయించాలి. తర్వాత మన దగ్గర ఉన్నదాన్ని ఎక్కడ ప్రాపర్ మార్కెటింగ్ చేస్తే మనకి మంచి ఆదాయం వస్తుందో అది కూడా మనం చూసుకోవాలి. సో అట్లాంటివన్నిటి మీద కూడా మనం ఒక కమిటీ లాంటిది ఏర్పరిచి ఇక్కడ మన దగ్గర ఎటువంటి చేపలు దొరుకుతాయి ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనం ఎక్స్పోర్ట్ చేయగలుస్తాము, ప్రతి ఒక్క మత్స్యకారు చెప్పాలంటే మనం మత్స్య సంపద చాలా వరకు దేశంకి తోడ్పడుతుంది. ఇప్పటికి ఇంకా ప్రపంచంలో చాలా డెఫిషియన్సీ ఉంది, ఇంకా కావాలి మత్స్య సంపద. మన దగ్గర క్యాపబిలిటీ ఉంది, మనం పట్టగలం, మత్స్య విద్య వచ్చు, చేపలు వేట చేసుకొని వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి బోట్ ఓనర్లకి మనం అక్కడ వాళ్ళకి చేసి పెడుతున్నాము. అదే మన రాష్ట్రానికి మనం అభివృద్ధి చేసుకోకూడదు ఒకసారి ఆలోచించండి. మన ప్రాంతం ఎందుకు మనం అభివృద్ధి చేసుకోకూడదు? ఎక్కడికో ఎప్పుడు ఎవరో ఒకరి కింద కట్టుబానిసలాగా ఉండాలా? ఎప్పుడు మన బ్రతుకుల కోసం మనం యుద్ధం చేయాలా? ఎప్పుడు మన చావుని సవాల్ చేస్తూ మనం బతకాలా? ఎప్పుడు మనము మనుషులమేనే, మనకు బ్రతుకు ఒకటి ఉంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఎంతకాలం మీరు అట్లా ఉంటారు? కనీసం మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఎంత సవాళ్ళు ఎదుర్కొని ఎంత వేట చేసినా రేపొద్దున మనం సముద్రంలో సవాళ్ళు ఎదుర్కొంది కాక ఇతర రాష్ట్రాలు వెళ్ళి బయట ఒడ్డును కూడా సవాళ్ళు ఎదుర్కొంటున్నాము. చాలా వరకు మన పెద్ద కరివన గ్రామంలో కూడా మంగళూరు వెళ్ళి ఒక అతను చనిపోయాడు. ఇస్కల్పాలెంలో కూడా మద్రాసులో ఒక ఆయన చనిపోయాడు. మద్రాసులో జరిగిన ఇన్సిడెంట్ మీకు ఒకటి చెప్తున్నాను. నేను అక్కడ నుండి చూశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను అక్కడ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇది పేపర్లో కూడా వచ్చిన విషయము. ఒక మత్స్యకారుడు వేట చేసుకొని వస్తుండగా కొంతమంది దుండగులు అతనిపై దాడి చేసి అతని దగ్గర ఉన్న డబ్బును తీసుకొని అతని దగ్గర ఉన్న మొబైల్ తీసుకొని అతన్ని హతమార్చారు. ఓకేనా? ఇది ఒక ఇన్సిడెంట్. రెండవ ఇన్సిడెంట్ మీరు ఒకటి గుర్తు చేసుకోవాలి మిత్రులారా. ఈ విషయం అనేది ఈ చనిపోయిన విషయం అనేది నేను పేపర్లో చూసి తెలుసుకున్నాను. ఇంకోటి అక్కడ అంటే లైవ్లో నేను చెన్నైలో ఉన్నప్పుడు కూడా అది నేను కళ్ళారా చూడలేదు, కానీ కొంతమంది వ్యక్తులు చెప్పారు ఇట్లా అక్కడ ఉన్న వ్యక్తి ఇట్లా పలానా చనిపోయారని. అదే కాకుండా మత్స్యకార సోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. పెద్ద కరవనపాలెంకి చెందిన కూడా ఒక వ్యక్తి కూడా అదే విధంగా, అది కాకుండా సముద్రంలో వేట చేసి వచ్చిన తర్వాత బోటు పైన కూడా ఆయన కూడా చనిపోయింది. కొంతమంది చూడండి మిత్రులారా, సముద్రం మధ్యలో వేటకి వెళ్ళిన తర్వాత కూడా సముద్రం మధ్యలో చనిపోతున్నారు. కారణం మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంతకాలం మనం బానిసలా కాదు, ఎంతకాలం మన చావులు ఒకరికి అర్థనాదాలు మన చావు అర్థనాదాలు పట్టించుకున్నప్పుడు మనలో కూడా ఒక ఐక్యత రావాలి. ఎప్పుడూ కూడా మనం ఆ నిమిషానికి ఇచ్చేదాన్ని తాత్కాలికంగా వచ్చే ప్రయోజనాల్ని మర్చిపోవాలి. 1-2 రోజుల గురించి చూసుకుంటే 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. మిత్రులారా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి రాజకీయ కట్టుబానిసల్లాగా ఉండమాకండి. మనందరిలో కూడా ఐక్యత అనేది రావాలి. మనలందరినీ వాడుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, విరుద్ధం కాదు. మేము కూడా మనుషులమే, మత్స్యకారులం కూడా మనుషులమే, మేము కూడా ఉన్నాము. మా చావు ప్రాణాలు, మా అర్థనానాలు కూడా పట్టించుకోండి మీరు అని ఒక చిన్న వినపం తప్ప. మిత్రులారా, మీరందరూ ఒకసారి ఆలోచించండి. మనమందరం కూడా గట్టిగా గుణపాఠం అనేది తెలియజేయాలా. మనలో ఐక్యత లోపించినంత వరకు మనల్ని కట్టు బానిసల్లాగే చూస్తారు తప్ప మనల్ని ఎవరు పట్టించుకోరు. ఒకసారి మీరు ఆలోచించండి. దీనికి కావాల్సింది మనకొచ్చే నిధుల్ని మనకు సక్రమంగా వస్తే చాలు. రెండోది, మత్స్యకార లోకం ఎందుకు ఇంత బ్యాక్వర్డ్లో ఉంది, సో వీళ్ళు ఎట్లా చేస్తే ఒక అడుగు ముందుకు వస్తారని దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి
ప్రభుత్వాల నుండి వచ్చే ఈ స్కీమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళ అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళకి అట్లా డెవలప్మెంట్ చేయించాలి. ఒక డ్రై ఫిషెస్ నుండి కానీ ఒక కొన్ని మత్స్యకార సొసైటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రతి సొసైటీకి అవగాహన కల్పించాలి. ఒకవేళ మత్స్యకార ఓన్లీ కాకుండా ప్రొహిబిషన్ పీరియడ్ కూడా ఉంటుంది, వేట నిషేధ సమయం కూడా ఉంటుంది. అటువంటి సమయంలో కూడా మనం ఏం చేస్తే వాళ్ళు ఎర్న్ చేసుకోగలరు, ఏం చేస్తే వాళ్ళు బ్రతుకు బండి నడిచిద్ది ఒకసారి ఆలోచించి కూడా వాటికి కూడా సరైన మార్గంలో దిశానిర్దేశం చేయాలి. మిత్రులారా, మనకి చాలా అవకాశాలు ఉన్నాయి, కాకపోతే మన దాకా రావడం లేదు. మీరు ఒకసారి ఆలోచిస్తే అన్నీ మన దగ్గరకు వస్తాయి. మీరందరూ ఒక్కసారి ఐక్యతగా మనం అందరం ఒకసారి సమాధానం చెప్తే మన దగ్గరకు వస్తాయి. మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఇదే మరొక 5 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతామా? మనం మత్స్యకారు పిల్లల్ని చాలా కుటుంబాలు అనాథలుగా చూస్తామా? ఇంకా మనం బ్యాక్వర్డ్లో ఉంటామా అనేది మీరు ఒకసారి అవగాహన చేసుకొని ఆలోచించుకొని మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకున్న తర్వాతే తప్ప మనలో మార్పు వచ్చిన తర్వాతే తప్ప మనం అభివృద్ధి చెందుతాము. మనకు సముచిత స్థానం ఉంటుంది, మన మహిళలకు గౌరవం ఉంటుంది, మనకు గౌరవం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరి దగ్గర చెయ్యి చాచి ఎవరిని అడగడం లేదు. మనకొచ్చినవి మనకొస్తే చాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీరు ఒక్కసారి బాగా గమనిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మత్స్య సంపద నుండి వచ్చింది 8%, 8%. మన దేశ ఆర్థిక వ్యవస్థకి మనం ఇచ్చింది అంతా 8%. సో మనం ఇంకా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ డెఫిషియన్సీ అయితే ఉంది, ఇంకా కొరత ఉన్నాయి బయట దేశాలకి. సో మన దగ్గర మనం ఆ మత్స్య సంపద చేయగల స్కిల్స్ ఉన్నాయి. దానికి ఇంకా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా మనం సులువుగా చేయగలుస్తాం. మనం మత్స్య సంపద ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ మనం పెంచగలుస్తాం. అటువంటప్పుడు మనోళ్ళకు కూడా సరైన అమౌంట్ అనేది కష్టాన్ని తగ్గిన ప్రతిఫలం అనేది వస్తుంది. సో మీరందరూ ఇప్పుడు ఏకమయ్యి ఒక్కసారి మనం గుణపాఠం చెప్పాలి. పార్టీల వారీగా అన్నదమ్ములు విడిపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి, మనలో ఐక్యత అనేది రావాలి, లేకుంటే మనం కట్టుబానిసలమే. మీరు ఒకసారి ఆలోచించాలి. దీని మీద పూర్తిగా ఆలోచించేస్తే మిత్రులారా అందరికీ బాగుంటుంది. జై హింద్. సోదరులారా, మనందరికి కూడా మన ప్రాంతంలో వేట చేసుకున్న తర్వాత కూడా చాలా సందర్భంలో ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భంలో మనకి ప్రాపర్ మార్కెటింగ్ లేకుండా చేపలు కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో మనకేం కావాలంటే డ్రై ఫిషింగ్ యూనిట్స్, అది కాకుండా కోల్డ్ స్టోరేజ్లు కానీ బఫర్ స్టోరేజ్లు కానీ ఏర్పాటు చేయాలి. సో అటువంటి సదుపాయాలు మనకు లేవు. ఎందుకంటే మత్స్యకారుడు అనేవాడు ఇక్కడ అభివృద్ధి చెందకూడదు, అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఎప్పుడు కూడా మనల్ని బానిసలుగానే చూడాలనుకుంటున్నారు. సో మీరందరూ కూడా ఒక తాటపైకి వచ్చి అన్నదమ్ముల వల్ల ఐక్యంగా ఉండాలి. పార్టీల పేరుతో మనం విడిపోకూడదు. ఇప్పుడు మన చావులు చచ్చేటప్పుడు ఏ నాయకుడు కానీ ఎవడు కానీ రాడు. మన చావుల్ని చూడాలనుకుంటున్నారా తప్ప మనల్ని ఎవరు కాపాడాలని అనుకోవడం లేదు. చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాలు వెళ్ళి చాలా వరకు కూడా చనిపోయారు. సో ఇటువంటి పొరపాట్లు మరొకసారి రిపీట్ కాకుండా ఉండడానికి, పునరావృతం కాకుండా ఉండడానికి మనందరం ఈసారి ఐక్యతగా బుద్ధి చెప్పాలి. మిత్రులారా, మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఈసారి మాత్రం మనందరూ ఐక్యతగా ఉండాలి. ఈ పక్క డొంకూరు నుండి ఆ పక్క ఏడులపాలెం వరకు మత్స్యకారు సోదరులందరూ ఒకే తాటపై ఉండాలి. మన ప్రధాన సమస్యలు వాళ్ళకి తెలియజేయాలి. ఒకవేళ తెలియజేసినా ఆ నిమిషానికి తూతూ మంత్రం అంటున్నారు కాబట్టి మనం బలంగా ఉండాలి. ప్రతిసారి జరిగేటట్టు ఈసారి జరగకూడదు. సోదరులారా, మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీ అయినా సరే మన మత్స్యకారు వ్యక్తులకి సముచిత స్థానం ఉండాలి. ఇది కౌటి మండలంలో అయితే మరీ హీనం. మీరు బాగా ఆలోచించండి. ఒక 5 వెనకున్న 5 సంవత్సరాలు కాకుండా అంతకు ముందు వరకు అయితే కనీసం మినిమం ప్రాపర్గా కనీసం రాజకీయంలో సముచిత స్థానం కూడా లేదు, ఏ పార్టీలో కానీ లేదు. ఆలోచించండి సోదరులారా, మనం ఎప్పుడు ఒకే పార్టీకి ఒకే వ్యక్తికి కట్టు బానిసగా ఉండకూడదు. మిత్రులారా,
చాలా వరకు మత్స్యకారు పిల్లలు అనాథలు కాకుండా ఉండాలంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ రావాలన్నా మీరు అందరూ ఈసారి గుణపాఠం చెప్పాలి. కొన్ని రాజకీయ పార్టీలకి కట్టుబానిసల్లా కాకుండా మనము మనుషులమే, మత్స్యకారులు మనుషులే. సో మత్స్యకారులందరూ ఒక తాటపైకి రావాలి, లేకుంటే మనకి బ్రతుకు జీవుడా అనే బాధపడాల్సి వస్తుంది. ఆలోచించండి, ఇప్పుడు కూడా మనం అదే బ్రతుకులో ఉన్నాము. ఒకసారి అందరిలో ఐక్యత అనేది రావాలి మిత్రులారా. ఇంకోసారి మరొక్కసారి పొరపాటును కానీ అటువంటి పొరపాట్లు జరగకూడదు. సో అందరూ ఐక్యతగా ఉండాలని నా 50 మంది మత్స్యకార సోదరులకి నేను 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, వేడుకుంటున్నాను. సోదరులారా, ఇంకా పార్టీల పేరుతో కట్టుబానిసలుగా ఉండమాకండి. మత్స్యకారు లోకం అంతా ఒక తాటపైకి రావాలి. మనకు వచ్చిన నిధులు మనకు రావాలి. మన నీరు మనకు, మన ఊరు మనకు, మన గ్రామం మనకు, మన వలసలాగాలి. మన ప్రాంతాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి. సో మనం ఇక్కడ దేశానికి 8% మన మత్స్య సంపదని అందిస్తున్నాము. సో మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోగలము. ఎందుకంటే ప్రాసెసింగ్ యూనిట్స్లు కానీ, ప్రొడ్యూసింగ్ యూనిట్స్ కానీ, ఫిషరీస్ ప్రొడ్యూసింగ్ యూనిట్స్ కానీ, ఫిష్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏర్పరచుకుంటే మనకు అభివృద్ధి చెందుతుంది. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు సబ్సిడీ వచ్చే బోట్లు మనకు వచ్చినా కానీ చాలు. మనం ఇతర ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనకు వచ్చిన సబ్సిడీలు మనకు వస్తే చాలు, మనకు వచ్చిన సొసైటీ మనకు వస్తే చాలు. నెక్స్ట్ దాంతోపాటుగా మన మత్స్య సంపద పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా మిత్రులారా, మీరందరూ ఒక ఆలోచన అయితే చేయాలి. ఫిషరీస్కి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించినవి అయితే ఉంటుంది. అటువంటి విద్యని మత్స్యకారు గ్రామాల్లో ఉన్న మత్స్యకారు పిల్లలకి అది చేరేలాగా ఏర్పాటు చేయాలి. విత్ ఇన్ 10th క్లాస్ ఆర్ విత్ ఇన్ 12th క్లాస్, అంటే అప్ టు 12th క్లాస్లోన అటువంటి విద్యని వాళ్ళకి తెలియజేస్తే రేపు పొద్దున్న వాళ్ళు చదివి ఆపేసి ఒక ఉద్యోగాలు రాకపోయినా కానీ మత్స్య వేట చేసినప్పుడు కానీ వాళ్ళ లైఫ్లోన వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. సో అటువంటి ప్రణాళిక కూడా చేయాలి. మత్స్యకారులో కూడా ప్రాపర్గా అందరూ కూడా వ్యాపారాలు చేయాలి. సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్కీమ్స్, PMEGP, ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్, ఇట్లా చాలా వరకు స్కీమ్స్ అయితే ఉన్నాయి. ముద్రా లోన్, ఇంకా అట్లా పోతే చాలా ఉన్నాయి. సివి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు మనం కూడా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ, లేకుంటే ప్రొడక్షన్ అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లతో పాటుగా మనం ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ కానీ ఇట్లాంటివి కానీ మనం ఏర్పరచుకోవాలి మన మత్స్య సంపద పైనే. ఇంకోటి, మన బోట్లు కూడా మన ప్రాంతంలో తయారయ్యేలాగా చూడాలి. సో దీనివల్ల అయితే మనకి ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఉద్యోగాలు అనేవి క్రియేట్ చేయగలుగుతాము. సో మత్స్యకారులు కూడా వేరే దగ్గరికి వలస వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ సంపాదించిన తర్వాత కూడా కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసిన తర్వాత కూడా మనకి ప్రాపర్గా మన చేపలు ఉంటాయి. బయట దేశంలో చూస్తే అలా 6-7 నెలలు వేట చేసుకొని వస్తుంటారు. మనం ఇక్కడ చూసామనుకో ఎప్పుడు తాజాగా అమ్ముతుంటాము. సో మనకు వచ్చిన మత్స్య సంపద కూడా పోకుండా మనకు కూడా ఏ పాయింట్లు అయితే పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే వస్తుందో అటువంటి సిస్టమ్ కూడా మనకి ఏర్పరిచి మనకి తెలియజేయాలి. సో మనం బోర్డర్లో నుండి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినప్పుడు కూడా కొంతమంది నాయకులు యాక్ట్ చేస్తున్నారు, మేము చేస్తున్నాం అన్నట్టుగా. కానీ మన మత్స్యకారులో ఉన్న వ్యక్తులు స్వయాన పైన అధికారులు తెలియజేసి వాళ్ళ కాళ్ళు పట్టుకుని లేకుంటే వేడుకొని విన్నవించుకున్న తర్వాత అప్పుడు తప్ప నార్మల్గా అయితే ఈ వీళ్ళు కూడా మనుషులు ఉన్నారు, వీళ్ళు కూడా మనుషులే అనే కనీసం లేదు. నేనైతే ఏ రాజకీయ పార్టీని కించపరచడం లేదు, కానీ మత్స్యకారులు కూడా మనుషులే, మత్స్యకారులు కూడా జీవులే, వాళ్ళని మనుషులుగా చూడండి. ఇది నా విన్నపం.